హాయ్ అండి, నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి సిరగడదుంప వేసాను, ఒకటి మట్టికి పైకి వచ్చేసి ఊరిపోయింది. అది మళ్ళీ ఎండ తగిలితే అది తేడా వస్తుంది అన్నమాట. దుంప టేస్ట్ అనేది ఉండదు. అదొకటి హార్వెస్ట్ చేసుకుంటూ ఇంకా కాలీఫ్లవర్ ఇంకా ఉన్నాయి, ఏమున్నాయో చూసుకుని కోసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాను. ఇది ఎరుపండి, కానీ ఇది అసలు 6 నెలల దాకా తీయకూడదు అనుకున్నాను. కానీ ఇక్కడ ఆల్రెడీ ఒకటి బాగా ఊరిపోయిందన్నమాట. కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. అందుకనే ఇంక ఇది హార్వెస్ట్ చేసేసుకుందామని అండి. ఇది పైనే ఉంది చూడ్డానికి, ఇది తీసేద్దామని. వావ్, బాగా అయిందండి, చాలా బాగా అయింది. పర్వాలేదు, ఒకటి పావు కేజీ వచ్చి ఉంటుంది. అయితే చాలా ఈజీగా పెరుగుతుందండి ఇది. మన టెర్రస్ మీద కూడా నేను ఇది చూడండి, గ్రో బ్యాగ్స్లో పెట్టుకున్నాను అనమాట. ఇవి కూడా పెట్టాను ఆల్రెడీ, ఇంతకు ముందు పెట్టినవి. ఇవి మళ్ళీ సరిగ్గా సాయిల్ అది కరెక్ట్గా లేదని, అంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది కదా అది సారవంతమైందా లేదా అని. అప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ మార్చిన తర్వాత మనకి పర్వాలేదు కదా, ఒక్క దుంపు ఊరింది. ఇంకా లాన్ ఉంటాయి, కానీ ఇది పైన వచ్చేసింది కదా అని ఈజీగా ఉంది కాబట్టి తీయగలిగాను. లేకపోతే ఇవి అయితే తీయలేను. చూడండి, ఇవి ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా ఈ లోపలికి ఏమైనా లాన్ అవుతాయేమో మేబీ, మరి తెలీదు. ఇవి ఇంకా లోపల అయి ఉండాలి. నేను ఇదైతే బయటకు ఉంది కదా అని ఇక్కడ దాకా బయటకు వచ్చేసింది అన్నమాట. సమ్మర్లో ఇదంతా ఎండ తగిలితే మళ్ళీ ఇంకా అసలు టేస్ట్ అది తేడా వస్తుందని నేను హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఇది ఇంకా ఉంది కాబట్టి ఇంకా లోన ఊరుతాయి. అయితే మనం చాలా ఈజీగా పెంచవచ్చు. ఎలాగంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇలాగ ఈ ట్రిప్ కట్ చేశాను కదా, ఇదిగో ఇలా చూడండి. ఇదిగోండి, ఇలా గొయ్యి తీసి ఇలా పాతేయడమే. ఇది మనకి మళ్ళీ ఇక్కడ నుంచి దీనికి ఒక రూట్ అనేది ఏర్పడి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి సిరగడ దుంప అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇది స్టెమ్ కటింగ్ ద్వారా, లేదంటే మనకు మార్కెట్లో దొరికే సిరగడ దుంప తెచ్చుకుని ఒక వాటర్ గ్లాస్లో వేసుకుని పెట్టుకున్న మొలకలు స్టార్ట్ అవుతాయి. లేదా మనం అదే సిరగడ దుంపని తెచ్చేసుకుని కొంచెం సాయిల్లో వేసేసుకున్నా కూడా పిలకలు అనేవి వచ్చేస్తాయి. చాలా ఈజీగా గ్రోత్ అవుతుంది. దీనికైతే పెద్ద కష్టపడక్కర్లేదు. సాయిల్ మటుకి సారవంతమైంది తెలుసు కదండి. వర్మీ కంపోస్టు లేదా లీఫ్ కంపోస్టు, కౌ మాన్యూరు ఏదో ఒకటి మన సాయిల్లో కలిపేసి పెట్టేసుకుంటే బాగా వస్తుంది. మా పిల్లలకైతే ఈరోజు స్వీట్ పొటాటో కదా, ఏదైనా ఉడకబెట్టి దీన్ని కొంచెం తీయగానే ఉంటుంది, పర్వాలేదు. లేదంటే పులుసు పెట్టుకున్నా కూడా, కూర కింద వండుకున్నా కూడా బాగుంటుంది. మనకి సిరగడదుంప అయితే వచ్చేసింది. ఇది ఎప్పుడు హార్వెస్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తాను అనమాట. పైకి ఇంతే ఊరింది కదా, తెలియలేదు, కానీ లోన కూడా బాగానే ఊరింది. నెక్స్ట్ కొద్దిగా పెట్టిన మొక్క చిక్కుడు ఉంది, అవి కూడా కోసేసుకుందాం. వచ్చేయండి. ఇవి మొక్క చిక్కుడండి, బాగానే వచ్చేసినాయి. ఇవి కొన్ని కోసుకుందాం. అక్కడ ఇంకా పాతవి ఒకటి ఉన్నాయి. అవి ఏంటంటే పాది అయితే కనుక మనకి కనుపు చిక్కుడు అనేది ఇంకా ఉగాది నుంచి మనం చూడకూడదు అంటారు. కాయవు కూడా అవి, అందుకని అవి తీసేస్తున్నాను. అవి కూడా కోసేసుకుందాం. ముందు ఇక్కడ మొక్క చిక్కుడు కూడా వచ్చినాయి కదా, ఇవి కూడా కోసుకుంటే అవి కలిపి వండుకోవచ్చని. ఇవైతే మనకి ఎప్పుడూ కూడా కాస్తూనే ఉంటాయండి ఇవి. అలాగే కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం. ఇక్కడ స్టెమ్ ఇరిగిపోయింది. ఇవి సరిపోతాయిలేండి. ఇంకా అక్కడ ఉన్నాయి చిక్కుడుకాయలు కోసుకుందాం. మీకు ఒకటి చూపించాలండి, మీకు ఏమైనా తెలిస్తే కనుక చెప్పండి, నాకు తెలియట్లేదు. చైనీస్ క్యాబేజీ అని వేసాను, సీడ్స్ రావడం కూడా బాగానే జర్మినేషన్ అయింది. అయితే ఇది ఇలాగ ఆకు కోసుకుంటామా, లేకపోతే ఇది ఏమైనా అంటే లాన్ ఇంకా ఆకులాగా మనకి మామూలు క్యాబేజీ ఎలా వస్తుందో అలా వస్తుందో అనేది నాకు తెలియట్లేదు. దీన్ని ఎలా హార్వెస్ట్ చేయాలో తెలియట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్స్లో పెట్టండి. ఇలాగే ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తాను. పోనీ ఇది కొంచెం లేట్ చేశాను అనుకుంటే ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. దీన్ని అసలు లీవ్స్ యూస్ చేస్తామా లేకపోతే అర్థం కావట్లేదండి, నాకైతే తెలియట్లేదు. చూడండి, మీకు అర్థమవుతుందేమో అని. ఇదైతే చైనీస్ క్యాబేజ్ అని మటుకు అంటారు, అది ఒకటే తెలుసు. ఇది ఎలా యూస్ చేయాలో తెలియట్లేదు. బర్గర్లో వాడతారేమో అనుకుంటున్నాను.
ఆ లీఫ్ ఇదా కాదో కూడా నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. మీకు తెలిస్తే కనుక నాకు చెప్పండి. ఇంకా చిక్కుడుకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి, కోసేసుకుందాం. మొక్క చిక్కుడు అన్నాను కదా, ఇలా మనం ప్రతి మొక్కలోని పెట్టుకున్నాం అనుకోండి ఈ చిక్కుడు మనకి నైట్రోజన్ ప్లాంట్కి ఎదుగుదలకి బాగుంటుంది అన్నమాట. ఇది ఒక చిన్న ట్రిప్ అనుకోండి. ఇంకా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటే మనకు కొన్ని మొక్కలు మనం అన్నీ ఇస్తూ ఉంటాం, మనకు కావాల్సిన మొక్కలకు పోషకాలు ఏమిని. కానీ ఏంటంటే ఇలాగా నేను సీతాఫలం చెట్టు మొదల్లో పెట్టాను అనమాట. ఈ మొక్క చిక్కుడు నైట్రోజన్ మామూలుగానే ఎక్కువ చిక్కుడు పాదికి ఎయిర్ ద్వారా సాయిల్లో కూడా ఎక్కువగా వెళ్తుందన్నమాట. ఇక్కడ బొబ్బర్లు ఉన్నాయి, ఇవి కూడా కొన్ని కోసేసుకుందాం. ఇంకా బలం సరిపోవట్లేదు, ఇవి పెట్టాను కానీ ఇందులోనే ఎక్కువ అయిపోయింది. ఫైడర్స్లోకి వస్తాయి. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు, కోసేసుకుందాం. ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇవి కూడా కోసేసుకుందాం. మొక్క చిక్కుడు ఇవి మనం సమ్మర్లో కూడా బాగానే కాస్తాయండి. నేను నేరుడు కూడా పండించాను, బాగానే వచ్చినాయి. అక్కడేమో కనుపు చిక్కుడు ఉంది, అది కూడా కోసేసుకొని ఇంకా తీసేస్తాను. ఆ సాయిల్లో మనం ఏ మొక్క పెట్టుకున్నా కూడా మళ్ళీ చక్కగా బాగా గ్రోత్ అవుతుంది. కొంచెం ఏ వర్మి కంపోస్ట్ లాంటితో కలుపుకుంటే అండి మనకి బాగానే వస్తుంది. ఇప్పుడు ఇది నేను తీసేసాను కదా, ఇది ఇక్కడికి మనం ఇరిసేసుకుని ఉంచేసుకుంటే ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా తీసేస్తే మొక్క చిక్కుడు మళ్ళీ కొత్తగా చిగుళ్ళు అనేవి మనకి స్టార్ట్ అయ్యి మళ్ళీ కాయలు అనేది స్టార్ట్ అవుతాయి. ఇవి ఎర్రబెండ అండి, ఇవి సీడ్స్ కోసం ఉంచానండి. ఎందుకంటే ఆన్లైన్లో తీసుకొచ్చిన సీడ్స్ అంత స్పీడ్గా గ్రోత్ అవ్వడం తక్కువ మాట, 50% అనుకోవాలి. కాబట్టి వచ్చిన బెండం మొక్కల్ని నేను చాలా వేస్తే ఏయో అక్కడక్కడ వచ్చినాయి మాట, అందుకని విత్తనాలకు ఉంచేసాను. ఇది ఎలా ఉంది, ఇది అలాగే ఉన్నట్టుంది. ఇంక ఈ రెండు కూడా ఉంచేస్తానండి. ఇవి ఉంటే చాలు, ఇంక మనకి ఎప్పటికప్పుడు బెండకాయలు వస్తాయి. ఎర్రబెండ ఉంటుంది. ఎల్లో అండి, అయితే పెద్ద ఏమీ గ్రోత్ రాలేదు మొక్క అయితేని. సరే ఇంకా వచ్చిన మట్టుకని కోసేస్తున్నాను. ఇక్కడ కాలీఫ్లవర్ లేట్ అయింది కొంచెం. ఈ ఫ్లవర్స్ ఇలా రాకుండానే మనం హార్వెస్ట్ చేసేసుకోవాలి, కానీ కుదరలేదు. పర్వాలేదండి, ఏదో ఒక దాంట్లోకి మనం అడ్డు వేసుకోవచ్చమాట. ఇది నేను ఇంకా అంటే జర్మినేషన్ సరిగ్గా అవ్వలేదండి. ఇవి కూడా కాలీఫ్లవర్ కూడా పెద్ద అవ్వలేదు, మనం అక్కడి నుంచి తెచ్చుకున్న ఆన్లైన్లో తీసుకున్నాయి. ఇక్కడ మళ్ళీ ఆలు వేసాను, అసలు ఏమైనా ఊరిందో లేదో చూద్దాం. ఇది ఆలు మొక్క అండి, చూద్దాం. ఇక్కడ అసలు ఏమైనా అయిందో లేదో డౌటే నాకు, ఊరినాయో లేదో. రావడం అయితే బాగానే వచ్చినాయి కానీ అవ్వలేదండి, ఏమి కనబట్టలేదు కదా, ఏమి అవ్వలేదు. ఇంక ఈ మొక్క తీసేయాలండి, ఇంక అయిపోయినాయి. కొత్త మొక్కలు పెట్టాను, మేబీ అవి వస్తే కనుక నెక్స్ట్ అంటే ఇంకా రావు, అవి లేట్ అవుతాయి కొంచెం. ఇవి మట్టికి ఇంకా కోసేసి ఈ మొక్క తీసేస్తానండి. ఇది మనకి స్టార్ ఫ్రూట్ దాంట్లో ఉందండి ఈ మొక్క. బలం అంతా ఈ టమాటా మొక్క తీసేసుకుంటుంది, సరిపోవట్లేదు దానికి బలం. ఇదిగో పెట్టెలు తినేసుకుని మొన్న కొన్ని టబ్బులు ఖాళీ చేసేసాను. ఆ టబ్బుల్లో కొంచెం పచ్చి టమాటా కూడా చాలా ఉన్నాయి, పచ్చడి చేసుకుంటే బాగుంటాయి కదా అని పచ్చి కూడా ఇంకా కోసేసాను అనమాట. ఇంకా తీసేస్తాను ఈ ప్లాంట్. ఇంక తీసేస్తున్నానండి. ఇందులో 2 మొక్కలు పెట్టానమాట, బాగానే ఉంది కానీ ఇంకా ఎందుకంటే అండి ఇది తేడా వస్తుంది ప్లాంట్. ఇది స్టార్ ఫ్రూట్ అండి, ఇది చానాలకి ఇది మళ్ళీ బతికిందన్నమాట. మాకు చెప్తాను, దానికి ఒక స్టోరీ ఉంది, దీనికి కూడా చెప్తాను. ఇది ఏంటంటే నారింజ ఇంకా అవ్వలేనట్టుంది, కాయ ఇంకా పెద్దది అవుతుంది. చాలా తీగ ఉంటుందండి ఇది. వడ్ల మూడ నారింజ ఏదో అంటారు కదా, అది మాట మాకు ఇటు సైడ్ అలా పిలుస్తారు. ఇదిగోండి చిన్న చిన్న పిందులు, ఇవైతే స్టార్ట్ అయినాయి, చిన్నగా ఉన్నాయి. ఇవి బాగా చిన్నయండి, చెర్రీ టమాటాయే ఇవి కూడా. మరి ఎలా పడిందో తెలీదు. ఇది నేను అప్పుడు అన్నాను కదండి, నర్సరీ తీసుకొచ్చాను, జర్మినేషన్ అవ్వలేదు అని. అవి మాట ఇవి
కానీ బాగానే వచ్చిందండి ఒక మొక్క, కానీ బాగా చిన్న సైజు. సాయిల్ కూడా మార్చాను దీనికి మళ్ళీని, అయినా కాయలు ఇదిగోండి ఇదే సైజులో వస్తున్నాయి. చూసారా గుత్తులు మాట. ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో గుత్తు. ఇదిగోండి ఇది కూడా అంతే. పిట్టలు వీటిని కూడా ఉంచట్లేదు, తినేస్తున్నాయండి. ఇవి కూడా వేసేసుకుందాం. ఇక్కడ మనకి 2 వంకాయలు ఉన్నాయండి, కోసేసుకుందాం. అక్కడ ఒకటి ఉంది, కోసుకుంటే ఏదో దానికి అడ్డం వేసుకోవచ్చు కదా. ఈ కనుపు చిక్కడండి ఇంక ఇది తీసేస్తాను పాదు, అందుకని ఇంకా కోసేస్తున్నాను. ఏమైనా ఉంటే ఇంకా కొన్ని ఇవి ఉన్నాయి కదా, ఒక కూరకు వస్తాయి అనుకుంటున్నాను. ఇంకా తీసేస్తాను ఇది పాదు, ఇంకా అయిపోయింది దీని పని. ఈసారి బాగా తక్కువ, మేము ఎప్పుడు కోసేదాని మీద తక్కువ అండి. మళ్ళీ చిగురు వస్తుంది చూసారా, ఇది చిక్కుడు పాదు. కానీ ఇంకా కాయమండి, ఇంకా ఉంచడం వేస్ట్, తీసేస్తాను. చూస్తున్నారండి ఇది పోతమాట, కానీ చూడడానికి మల్ల పువ్వుల్లో ఉన్నాయి కదా, కానీ ఇది వాక్కాయ చెట్టు పోతండి ఇది. మరి ఇది ఈ సీజన్లోనే వస్తుందేమో నాకైతే తెలియదు. ఇది ఫస్ట్ టైం అన్నమాట. వాళ్ళు ఇవ్వడం అయితే చిన్న మొక్క తెచ్చుకున్నాను నేను. అయితే అది 3 సంవత్సరాలు పడుతుందండి. గ్రాఫ్టెడ్ మొక్క అయితే లేదు మా దగ్గర అన్నారు. గ్రాఫ్టెడ్ మొక్క అయితే మనకి తెచ్చుకున్నాక కొంచెం మొక్క ఎదిగాక కాస్తుంది. కానీ ఇది ఏంటంటే నేను తెచ్చుకున్నప్పుడే గ్రాఫ్టెడ్ కాకుండా మామూలు ప్లాంట్ తెచ్చుకున్నాను. అడిగితే వాళ్ళ దగ్గర లేవన్నారు. సరే ఇంకా దొరికేదల్లా ఇలా ఈ మొక్కలే ఉన్నాయండి అంటేనే ఇంకా సరే అని తీసుకున్నాను. అయితే ఇది 1.5-2 సంవత్సరాలు అవుతుందండి ప్లాంట్ తెచ్చి. ఇప్పుడు స్టార్ట్ అయింది. మరి కాయలు వస్తాయో రావో అనేది తెలీదు, కానీ రీపోర్ట్ చేసిన తర్వాత పోత అనేది స్టార్ట్ అయింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇది పువ్వులు కూడా బాగున్నాయండి. సాయంత్రం మాటలు ఇది చూడండి ఎంత బాగున్నాయో. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇంకా చిక్కుడు ఉందండి. ఇదిగోండి ఇక్కడ ఇవి మళ్ళీ చిగురు వస్తుంది కానండి, మళ్ళీ పోత అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇంకా తీసేస్తాం కదా, ఉగాది ముందు తీసేయాలి కదా చిక్కుడు పాదు ఉంచరు. ఎందుకంటే చిక్కుడు పాదు మొదల్లో అంటే మట్టిలో ఏదైనా పురుగున్నా అది కుట్టకూడదు, మంచిది కాదు అంటారు. అందుకని తీసేయాలంటారు. దీని మొహం చూడకూడదు అంటారు ఉగాది వెళ్ళిన తర్వాత. అయితే ఇప్పుడు కనుపు చిక్కుడు తీసి మొక్క చిక్కుడు పెడుతున్నాను నేను. ఇంకెక్కడైనా అక్కడ ఉన్నాయి పైన, అందట్లేదు. నువ్వు కోస్తావా? ఇది ఇక్కడ ఒకటి నువ్వు కోసేసి. ఇవి అసలు కనపడవండి బాబు. ఇవి అసలు చిక్కుడు అస్సలు కనుపు చిక్కుడు ఆకుల మధ్యలో అది పచ్చగా ఇంకా అస్సలు కనపడవు. ఈసారి బాగా ప్లాన్ చేసి పెట్టుకోవాలి ఇవి. అయినా బాగానే పర్వాలేదులేండి, బాగానే వచ్చినాయి చిక్కుళ్ళు అయితే. ఇంకా అక్కడ ఉన్నాయేమో కోసి. ఇదిగో ఇది ఒక కాయ, అక్కడ ఒకటి ఉంది, ఆ వెనకాల ఒక కాయ ఉంది. సరే ఇంక వంకాయలు కోసేసుకుందాం. ఇక్కడ ఒక వంకాయ ఉంది, లేతగా ఉంది, ఇది కూడా కోసేస్తాను. ఇంకేమైనా ఉన్నాయా? లేవు. ఇక్కడ ఉండి కదండి టమాటా మొక్కలు తీసేసాను అనమాట. మళ్ళీ సాయిల్ కలిపేసుకొని వర్మి కంపోస్ట్ అదిని అలా ఉంచాను. మళ్ళీ కొత్త మొక్కలు పెడదామని. ఇక్కడ కూడా అంతే అండి. ఇది ఒక టబ్బు, 2 టబ్బులు ఖాళీ చేస్తాను అనమాట. ఇది చూసారా, మీకే కదండి. ఇది ఏ గొంగలో తెలియట్లేదు, ఉండడం అయితే ఉంది. తినేస్తున్నాయి. ఫుల్గా వాటర్ తోటి గట్టిగా స్ప్రే చేసేసాను మధ్యాహ్నం పోతాయని. కానీ చూడాలి ఇప్పుడు, ఇంకా కట్ చేసేస్తాను ఇది. కానీ మనం కూర వండుకునేటప్పుడు మటుకి జాగ్రత్తగా చూసుకొని ఒక్కొక్కటి వండుకోవాలి. ఎందుకంటే ఏమైనా పురుగులు ఉంటాయి, గొంగళ పురుగులు అవి ఉంటాయి కదా. ఇలా ఉంటే అసలు ముందే చూసుకోవాలి. ఆకు అంతా తినేసింది కదా.
ఇదంతా కోసేస్తున్నాను. మళ్ళీ చిగురులు వస్తాయి కదా, అందుకని ఈసారి కట్ చేస్తున్నాను అనమాట. ఈ టబ్బుతో ఇప్పుడు నాకు పని లేదు కాబట్టి మళ్ళీ చిగురులు వస్తాయని అలా లాక్కుండా కట్ చేస్తున్నాను. ఇది కూడా ఎర్ర తోటకూర కూడా అలాగే అయిందండి. ఏంటో తెలియదు, ఈ రెండు పక్క పక్కన పెట్టాను, మొత్తం మీద తినేసి మళ్ళీ విత్తనాలకు ఉంచేసాను. కోయడం కుదరలేదు, లేట్ అయిపోయింది, ఇంకా వచ్చేసినాయి. సరే సీడ్స్ కోసమైనా ఉంచేయచ్చని ఇంకా కోయలేదు. ఇది ఒకటి ఉంది, కోసేసుకో. విత్తనాలు పెద్దగా రాలేదు. ఇది సరిపోతుంది పప్పులోకి అయితే మనకి. ఇక్కడ కొద్దిగా తోటకూర ఉందండి, ఇది కూడా కోసేస్తున్నాను. ఇక్కడ కూడా అలాగే పసుపోటు ఉందండి, అది కూడా చూద్దాం అసలు ఏమైనా ఊరిందేమో. మనకి ఎక్కడ పడితే అక్కడ ఒక్కసారి విత్తనాలతో ఉంచేస్తే ఎక్కడ పడితే అక్కడ బాగా వచ్చేస్తాయండి తోటకూర కాళ్ళు. ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఈ ఆకులు చూస్తుంటే తెలుస్తుంది కదా, పసుపు అండి ఇది. అయితే నాకు పసుపు కొమ్ములు దొరకలేదు, దొరకకపోతే ఎక్కడో అనుకోకుండా ఒక్క కొమ్ము ఉంటే ఆ కొమ్ము మట్టికి పసుపు కొమ్ము మట్టికి పెట్టాను ఇక్కడ. అయితే పెడితే బాగానే వచ్చింది మొక్క అయితే, కానీ దుంప ఊరిందో లేదో తెలియదు. ఇందులోనే ఖర్జూరం మొక్క ఇవన్నీ ఉండడం వల్ల అసలు కుదరలేదు. ఇంకా తీసేద్దాం ఖర్జూరం మొక్క కూడాని. ఇది చూసారా ఖర్జూరం మొక్క, ఇది రీపాట్ చేసేసుకుందాం, ఇంకో దాంట్లో పెట్టుకుందాం. ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం పసుపు అని చెప్పేసి చూస్తున్నాను. అసలు ఊరిందో లేదో కూడా తెలియదు. ఇది కిచెన్ వేస్టేజ్లో పెట్టిన సాయిల్ అన్నమాట. ఇది చూడాలి, మనం కిందకి వేసేస్తే బెస్ట్ ఏమో, గుచ్చుకుంటుంది. సరే ప్లాంట్ అయితే ఇదండి, పసుపు వాసన వచ్చేస్తుంది, ఊరినట్టుంది. ఒక్క కొమ్మ అండి, ఒక కొమ్ము మాట ఇది పెడతా నేను. ఇలాంటిది తీసుకొచ్చి పెట్టానండి నేను, ఇదిగోండి ఇలాంటివి పెట్టానమాట తీసుకొచ్చి నేను. ఇలాంటివి పెడితే మనకి బాగానే ఊరింది. అయ్యో ఇరిగిపోయింది. వాసన అయితే చాలా పచ్చి కొమ్ము కదండి, ఎంత బాగా స్మెల్ వస్తుందంటే అంత బాగా వస్తుంది. ఇది సెకండ్ అన్నమాట అండి మొక్క, ఇది ఫస్ట్. ఇది కూడా చూద్దాం అసలు ఎంతవరకు అయిందో. బాగా ఊరిందండి ఇది. కిచెన్ వేస్టేజ్లోనే పెట్టానండి అప్పుడు, ఎప్పుడుదో అసలు. ఆల్రెడీ దాంట్లో చాలా మొక్కలు వచ్చేసి సాయిల్ అంతా అసలు పెద్దగా ఏమీ ఇచ్చింది లేదు, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు. జూన్ నెలైనా పెట్టచ్చు, మే నెలైనా పెట్టుకోవచ్చు. ఇదంతా ఊరిపోయింది, చాలా హ్యాపీగా ఉందండి. అసలు నేను మామూలుగా ఎందుకు పెట్టానంటే అండి, దాంతో ఒక్క కొమ్ము వచ్చినా 2 కొమ్ములు వచ్చినా మళ్ళీ ఎక్కువగా మల్టిపుల్గా డబుల్ చేసుకోవచ్చు అన్నట్టుగా పెట్టానమాట. కానీ బాగానే వచ్చింది. ఈ ఖర్జూరం ప్లాంట్ కూడా పెద్దదైపోతుందని ఇంకా తీసేయాలి కదా అని తీస్తున్నాను అనమాట. ఇది కూడా చూడండి, రెండు మొక్కలండి ఇవి. 2 మొక్కలైనా అసలు బాగా వచ్చింది అనుకుంటున్నాను నేనైతేని. చాలా బాగా ఊరింది. ఇది తెలియాలంటే వాష్ చేయాలనుకుంటా. వాసన మటుకి చాలా బాగుందండి. ఇవి 2 మొక్కలు అన్నాను కదా, ఇలా బాల్స్లో ఉన్నప్పుడు పెట్టిన మొక్క మాట అండి ఇది. లేట్ చేసేసానండి, ఇంకా అలా ఉంచేసాను అనమాట. ఎందుకంటే కొంచెం లేట్ అయిన తర్వాత పెడదాం, భూమిలో ఉంచేస్తేనే మంచిది, తర్వాత ఇద్దాం హార్వెస్ట్ అని అలా ఉంచేసాను. ఇదిగోండి చూడండి, మనకి బాగా వచ్చినాయండి. ఇది పచ్చి పసుపు కింద ఆడవాళ్ళకైతే సౌందర్యానికి, ఫేస్ బాగా ఛాయ్ రావడానికి అది కూడా ఇది యూస్ చేసుకుంటాం కదా. పచ్చి కొమ్ములు, సోప్ మచ్చలు లాంటివి అవి వచ్చినా కూడా
ఇవి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇంకొక మొక్క అండి. ఇవి మళ్ళీ మనం పెట్టేసుకుంటే కొత్త మొక్కలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇవి వేరేగా ఉంచుతాను. ఈ మొక్కలు ఏం పెట్టినా సరే మొక్కలు వచ్చేస్తాయి. 2 మొక్కలండి ఇవి. 2 మొక్కలు మొక్క ఓన్లీ ఒక్క దుంప రాకుండా ఉంటుందా అని పెట్టానమాట. ఇంకొంచెం మల్టిపుల్గా ఎక్కువ పసుపు పండించుకోవచ్చు అని. కానీ బాగానే 1/4 కిలో దుంపలు అయితే ఊరిని. టైం కూడా ఎక్కువే తీసుకుందిలేండి. ఇది చూసారా మీరు? ఖర్జూరం అండి. ఇది ఖర్జూరం ప్లాంట్. బట్ ఏంటంటే ఖర్జూరం ఏదో కాసేస్తుందని కాదు, ఏంటంటే మనకి ఆ మొక్క కూడా మన టెర్రస్ మీద ఉంది అని ఒక హ్యాపీనెస్. అలాగే ఖర్జూర ప్లాంట్ ఎలా ఉంటుందో అని అందరికీ చిన్న డౌట్స్ ఉంటాయి కదా, చూడలేని వాళ్ళకి తెలియని వాళ్ళకి. మనం సీడ్ ద్వారా కూడా మన బయట ఇప్పుడు లైన్ అని చెప్పను, బయట ఖర్జూరం దొరుకుతుంది కదా మనకి, ఇంకా మంచి అవి కూడా విత్తనం బాగా వేసుకుంటే మొక్క అనేది బాగానే గ్రోత్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే, అందులో ఇంతకు ముందు ఉండాలి, దాన్ని మార్చేసాను. ఇప్పుడు వేరేగా ఆల్రెడీ సాయిల్ రెడీ చేసుకున్నాను. ఈ సాయిల్లో ఈ బకెట్లో పెడదామని డిసైడ్ అయ్యనమాట. ఇందులో పాతిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదైతే బకెట్లో పాతేసానండి. చూద్దాం, పక్కన పెట్టేస్తాం. ఇది బాగా ఆరిపోయిందండి, ఎందుకంటే మొక్కలో చాలాలు ఎండిపోయి నెలలు ఇంకా సాయిల్లోనే ఉంచేసాను అనమాట, తీయలేదు. ఆ భూమిలోనే ఆరిపోయి ఉంది. ఆరిపోవడం వల్ల ఏంటో బాగా కొంచెం అయినా పర్వాలేదు, సన్నంగా ఉన్నా కానీ మనకి బాగానే వచ్చేసినాయండి, పర్వాలేదు. అయితే వీటిని ఏంటంటే మనం పచ్చిపసుపు కింద అయితే ఇలాగే ఎండలో పెట్టేసుకుని ఆడించేసుకుంటే మనకి పచ్చిపసుపు అంటాం కదా, అది ఫేస్కి అది రాసుకుంటే మంచిదని. లేదంటే కూరకు అనుకుంటే కనుక దీన్ని ఉడకబెట్టి మనం మిక్సీ పట్టుకున్న పర్వాలేదు, మిల్లికి పంపినా పర్వాలేదు. కానీ ఇప్పుడు నా దగ్గర అయితే అన్ని లేవు, మిల్లికి పంపే అంత లేవు. కానీ మీ ఇంట్లో మిక్సీ పెట్టుకుని పచ్చిపసుపు కింద వాడుకోవచ్చు. ఇది మంచి ఛాయ్ వస్తామట పసుపు, చాలా హెల్త్కి కూడా మంచిది కూడా అనేది. అలాగే మనకి తెల్ల మచ్చలు అటువంటివి ఉన్నా కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. సోప్ మచ్చలు అంటాం కదా, వాటికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదండి, ఇంకా చీకటి పడిపోయింది అన్నమాట. లైటింగ్ ఎలా వస్తుందో అనేది నాకు తెలీదు. అయితే ఏంటంటే పసుపు కూడా ఇంక ఈవేళ అంటే తీద్దామని అనుకోలేదు, కానీ తీసేద్దాం, ఎప్పటికప్పుడు అయిపోతుంది, మీకు చూపిందాం అసలు ఎంతవరకు ఊరిందని. చాలా ఈజీగా పెరుగుతుంది పసుపు కూడాని. మనం ఆర్గానిక్ పసుపు, బయట పసుపు మనం ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా ఎంత రేటో తెలుసు కదా మీకు. చిన్న చిన్న కవర్లో కూడా పెట్టుకుని కూడా మనం ఈజీగా గ్రోత్ చేయొచ్చు అన్నమాట పసుపు కూడాని. అలాగే సిరగడదుంప, ఈరోజు తోటకూర, కొన్ని ఎక్కువ రాలేదు కానీ వంకాయ, టమాటా ఇంకా తగ్గిపోయింది, చిక్కుడుకాయలు, కాలీఫ్లవరు. ఇంకా చెప్పాలంటే చాలా వరకు మన టెర్రస్ మీదే చాలా వరకు ఫినిష్ చేసేసాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా కొంచెం టైం పడితే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రజెంట్ అయితే ఇవి మాట హార్వెస్ట్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ హార్వెస్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.